ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. సిరిసిల్ల జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఉన్న కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వెంకటాయపల్లి, కాచిరెడ్డిపల్లి, ఇస్లాంపూర్ గ్రామాలలో వరి నాట్లకు కూలీల కొరత ఏర్పడింది. దీంతో రైతులు మహారాష్ట్ర నుంచి కూలీలను పిలిపించి నాట్లు వేయిస్తున్నారు. పని సమయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరాఠీలో పాటలు పాడుతూ పనిచేస్తున్నట్లు రైతులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి కూలీల రాకతో వరి నాట్లు త్వరగా పూర్తవుతున్నాయని గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులిపై సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాలు అబద్దమని అధికారులు వెల్లడించారు. నర్పూర్ ఏరియాలో పెద్దపులి తిరుగుతోందని అబద్దపు ప్రచారాలు చేసిన వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. నిందితుడు ఏఐ టెక్నాలజీతో పెద్దపులి ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు అధికారులు వివరించారు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది నేరస్తుడిని అరెస్ట్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతకిషన్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును ఢిల్లీ కోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇకనైనా కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని బీజేపీని హెచ్చరించారు ఆయన. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఆఫీసును ముట్టడించడానికి కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మార్గ మధ్యలో పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో డీసీసీ అధ్యక్షుడు నరేష్, మాజీ ఎంపీ బాపురావు, శ్రీకాంత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి హైరన్ భవన్ నిర్మాణ స్థలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికుల నివాస షెడ్లలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే ప్రమాద సమయంలో కూలీలు పనిలో ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఘటనలో 15 షెడ్లు దగ్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు.